రాశి ఫలాలు అన్నవి మన సంప్రదాయంలో ఒక విడదీయలేని భాగం. శాస్త్రాలు చెప్పేది తూచా తప్పకుండా చెప్పడం సంప్రదాయం అవుతుంది. మరి ఈ వారం గ్రహాల అనుగ్రహాలు, వివిధ రాశుల వారి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. బ్రహ్మశ్రీ శంకరమంచి శివ సిద్ధాంతి గారు మీకు వాటిని వివరిస్తారు. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గత కొంతకాలంగా గ్రహబలం విశేషంగా యోగిస్తోంది. గోచారంలో వీరికి చాలా గొప్ప రాజయోగాలు కనబడుతున్నాయి. ధనధాన్యాభివృద్ధి కలదు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి కలిసి వస్తుంది. ఆస్తిని క్రమంగా వృద్ధి చేస్తారు. అంటే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ లాభాన్నిస్తాయి. ఈ వారము మేషరాశి వారు దుర్గా ధ్యానం చేసుకున్నట్లయితే, వీలైతే దుర్గా సందర్శనం చేసిన చాలా చక్కటి శుభ ఫలితాల్ని అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి తలపెట్టిన కార్యాలు సఫలీకృతమవుతాయి, అంటే సకాలంలో పూర్తవుతాయి. అలాగే వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారంలో చాలా విశేషమైనటువంటి వృద్ధి ఉన్నది. ఆర్థికంగా అనుకూలత ఉన్నది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. అనుకున్నది సాధిస్తారు. ఏదైనా సందేహం వచ్చినప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం తప్పనిసరి. కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. నూతన వస్తు వస్త్ర ప్రాప్తి కలదు. ఇష్టదేవత ఆరాధన శుభప్రదమైనటువంటి ఫలితాల్ని ఇస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ధైర్యే సాహసే లక్ష్మి అన్న విధంగా ముందుకు సాగండి. ఈ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగినట్లయితే చాలా చక్కటి శుభ ఫలితాలు అందుకుంటారు. ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. వారాంతంలో లాభం ఉంటుంది. వారం మధ్యలో మేలు చేకూరుతుంది. మిథున రాశి వారు ఈ వారమంతా శివారాధన అలాగే ఈశ్వర సందర్శనం గనక చేసినట్లయితే చాలా చక్కటి శుభ ఫలితాల్ని అందుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారము చాలా చక్కటి గ్రహబలం గోచరిస్తోంది. విజయసిద్ధి బాగా ఉన్నది. మొదలుపెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని తోటివారి సహాయంతో అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఆశించిన దానికంటే ఎక్కువ పురోగతి ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చుల విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వారం మధ్యలో ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఈ వారము కర్కాటక రాశి వారు ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం ద్వారాగా మేలైన ఫలితాల్ని అందుకుంటారు. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారము గ్రహబలం తక్కువగా ఉన్నది. కాబట్టి ఏ పని తలపెట్టినా ఆచితూచి ముందుకు సాగాలి. కీలక నిర్ణయాలను కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే సమయానికి నిద్రాహారాలు తీసుకోండి. గిట్టని వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. ఆస్తి కొనుగోలు విషయాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఇక్కడ గ్రహబలం తక్కువగా ఉన్న కారణం చేత సింహరాశి వారు ఈ వారము నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం, ఈ విధంగా చేసినట్లయితే ఈ నవగ్రహ వ్యతిరేక స్థితి నుండి బయటపడతాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటటువంటి పనిలో కార్యసిద్ధి విశేషంగా ఉంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. మనశ్శాంతి లభిస్తుంది. శత్రువులు మిత్రులవుతారు. మొత్తం మీద వారం అంతా శుభప్రదంగా కొనసాగుతుంది. ఈ వారము కన్యారాశి వారు లక్ష్మీ ఆరాధన, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని చదువుకోవడము ఇలా చేసినట్లయితే ఆర్థికంగా వృద్ధి చెందడంతో పాటు ఆనందం కూడా నెలకొంటుంది. తదుపరి తులారాశి.
ఈ వారం తులారాశి వారికి గ్రహబలం మిశ్రమంగా ఉంది కాబట్టి ఉద్యోగ వ్యాపారాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా బాగా శ్రద్ధగా ముందుకు సాగాలి. నష్టాలు రాకుండా చూసుకోవాలి. క్రమశిక్షణతో చేసేటటువంటి పనులు విజయాన్నిస్తాయి. బలమైన సంకల్పాలు నెరవేరుతాయి. ఆర్థిక అంశాల్లో తగు జాగ్రత్తలు అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి. కారణం ఏంటంటే ఎప్పుడైతే గ్రహబలం తక్కువగా ఉంటుందో అప్పుడు వైరాగ్యం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆ వైరాగ్యాన్ని పక్కన పెట్టి ఉత్సాహంగా ముందుకు సాగినట్లయితే లక్ష్యాలు చేరువవుతాయి. తులారాశి వారు ఈ వారము నవగ్రహ ధ్యాన శ్లోకాలతో పాటు నవగ్రహ సందర్శనం గనక చేసినట్లయితే అనుకూల ఫలితాలని అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసంతో చాలా చక్కటి శుభ ఫలితాలను అందుకుంటారు. మీ ప్రయత్నానికి దైవబలం తోడవుతోంది. కారణం ఏంటంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుబలం అనుకూలంగా ఉంది. చక్కటి భవిష్యత్తు ఉంది. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఆర్థికంగా కలిసి వస్తుంది. శని ధ్యానం కూడా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అర్ధాష్టమ శని దోషం ఉన్నది. అది ఇంకా మార్చు 2025 వరకు ఉంది. కాబట్టి ప్రయాణాల్లో ప్రధానంగా నైట్ డ్రైవింగ్స్ చేయకుండా ఉండడం, అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండడం, ఇలా చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక్కడ వృశ్చిక రాశి వారు ఈశ్వర సందర్శనం చేయాలి. ఈశ్వరాభిషేకం కూడా అనుకూల ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు ఏవైనా ఉన్నట్లయితే అవి ఈ వారము మంచి ఫలితాన్ని ఇస్తాయి. అనవసర వివాదాల్లో తలదూర్చకండి. ఆదాయానికి తగినటువంటి ఖర్చులు ఉంటాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వివాదాలకి తావివ్వకండి. అవగాహనతో సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, దాంతోపాటుగా ఓం శరవణ భవ అనేటటువంటి నామాన్ని చదువుకోవడం, ఇలా చేసినట్లయితే ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి పనులు సిద్ధిస్తాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలుంటాయి. మంచి జీవితాన్ని పొందుతారు. వివాదాలకి దూరంగా ఉండాలి. ద్వితీయ స్థానంలో అంటే వాక్ స్థానంలో శని ఉన్నప్పుడు మనము ఒకటి మాట్లాడితే ఇంకోటి ఎదుటివారికి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మన మాట విలువని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. వారారంభంలో శుభం చేకూరుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ వారము మకర రాశి వారు ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం ద్వారాగా, అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి శని కూడా అనుకూలంగా లేరు కాబట్టి ఈశ్వరారాధన, శని ధ్యాన శ్లోకం చదువుకోవడం ద్వారాగా మంచి ఫలితాలు అందుకుంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారము చక్కటి కార్యసిద్ధి గోచరిస్తోంది. చక్కటి మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. వ్యాపారంలో మేలు చేకూరుతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలుంటాయి. గొప్ప పనులు చేపడతారు. అనుకున్నది సిద్ధిస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. స్వస్థాన ప్రాప్తి సూచనలున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో ఒక మాట చెప్పి చేయండి. ఎందుకంటే వారి నుండి వచ్చేటటువంటి ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. తోటి వారికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేస్తారు. వారాంతంలో మేలు చేకూరుతుంది. ఇక్కడ కుంభరాశి వారు శ్రీ రామనామాన్ని జపించడం లేదా ఓం శ్రీరామాయ నమః అనేటటువంటి నామాన్ని నిరంతరము జపించడం ద్వారాగా సూర్యబలం పెరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారము మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల్లో అలాగే ఉద్యోగంలో కూడా మధ్యమ ఫలితాలు ఉన్నాయి. శారీరక బలం పెరిగి కొన్ని విషయాల్లో అది అక్కడికి వస్తుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. వారికి ఎదురెళ్ళకండి. అంటే వారు ఏదైతే చెబుతారో దాన్ని శిరసావహిస్తూ, వారు ఏదైతే చెబుతారో దాన్ని శిరసావహిస్తూ ముందుకు సాగండి. ఇబ్బందులు దరిచేరవు. అలాగే అనవసర కలహాలు సూచితమవుతున్నాయి. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. నిర్ణయాల్లో స్థిరత్వం లేని కారణం చేత మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఈ వారమంతా మీనరాశి వారు శ్రీ విష్ణు సహస్రనామాన్ని చదివినా లేదా విన్నా చాలా చక్కటి శుభ ఫలితాలు అందుకుంటారు.